చేస్తున్నారు. మరి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో మరి నాకు తెలియదు, ఏం మాట్లాడాడో. ప్రభు మాట్లాడితే కలిగే మార్పులు ఎలా ఉంటాయో ఈరోజు చెప్తా మీకు. స్తోత్ర. ప్రభు ఏ రీతిగా ప్రార్థన చేస్తే మాట్లాడతాడో కూడా చెప్తాను. ఏ రీతిగా ప్రార్థిస్తే మాట్లాడతాడు. ఒక వ్యక్తితో ప్రభు మాట్లాడితే ఆ వ్యక్తిలో 7 రకాలైన మార్పులు రావాలి. ఎన్ని మార్పులు? 7 రకాలైన మార్పులు వస్తేనే ఆ వ్యక్తి నిజంగా మారినట్టు. లేకపోతే అంత ఉత్తిత్తి ప్రార్థనే. కనుక ఎంతసేపు చెప్పచ్చు వాక్యం? చెప్పండి, స్తోత్రం చెప్పండి. కనుక ఎంతసేపు అయినా అంటున్నారు కానీ మనసులో మాత్రం అయ్యా నిన్ను ఒకడు వచ్చాడు, ఆయన ఏదో చెప్పాడు, ఇప్పుడు 3వ రోజు నువ్వు వచ్చావు, నువ్వు ఎంతసేపు చెప్పాలనుకుంటున్నావో అంతసేపు చెప్పేసి వెళ్ళేటప్పుడు లేపి మమ్మల్ని వెళ్ళిపో అంటారా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం. ఇక తలుపు చేయకుండా యేసు ప్రభు వారు నేర్పిన ఒక ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతాను. మీరు ఎవరో చదవాల్సిన పని లేదు, నేను చదువుతాను. నా వెనకాల గట్టిగా చెప్పండి. చదువు వచ్చినా రాకపోయినా. మాటలు వచ్చిన వాళ్ళు ఉండాలి, అందులో మోగోళ్ళు ఉండాలా? చెప్పండి, మెట్ల పిల్లలు మాట్లాడరా? రైట్. కనుక గట్టిగా మాట్లాడాలి. నా వెనక మీరందరూ కూడా చెప్పండి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. మా ప్రియుడైన తండ్రి, వాక్యమై ఉన్న మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం అనేది మేము నీ వారం. ఇదిగో మెట్లపల్లి గ్రామంలో నీ సేవ చేశాడు క్రీస్తు శేషులు డేవిడ్ అన్నయ్య. అలాగే అక్కను బట్టి నీకు వందనాలు. వారిద్దరిని ప్రేమించిన కుమారుడు, కోడలు ప్రభా, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారి ద్వారా జరిగిస్తున్న ప్రభా కూడికను బట్టి నీకు వందనాలు. దీవించండి. 3 దినాల నుంచి నీ బిడ్డలు దిద్దుబాటు చేసుకుంటూ ఈ స్థలంలో వేచి ఉన్నారు. ఎలాగూ ప్రతిఫలాలు పొందుకోవాలో, ఎలాగూ దేవునితో మాట్లాడే అనుభవం సాధించాలో వారికి నేర్పించండి. మాకు కావలసిన వర్తమానం మీరు మాకు దయచేయండి. నీ మెల్లనైన స్వరాన్ని మీరు మాకు వినిపింప చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. బలహీనుడను, ఒట్టివాడను, మట్టివాడను, నిష్ప్రయోజకుడిని.
నన్ను నీ శిల్వ కేంద్రములో మరుగుపరచి మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకుందామని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయినసారి మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఒక శ్రేష్టమైన సందేశాన్ని మీకు ఇచ్చాను. ఎవరికైనా గుర్తుందా? చెప్పండి, ఎవరు గుర్తుంది? ఒక మాట చెప్తారా? 3 మాటల్లో చెప్పండి. పోయినసారి అది ఫస్ట్ సారి వచ్చినప్పుడు చెప్పా, రెండోసారి వచ్చినప్పుడు చెప్పాలి. రెండోసారి కూడా ఉపవాస ప్రార్థన అని పెట్టాలండి. ఎప్పుడు పిలిచిన ఉపవాస ప్రార్థనలో పిలుస్తాడు. రైట్, అది కావాలి. పోయినసారి నేను వచ్చినప్పుడు 3 రకాలైన శక్తుల గురించి చెప్పాను. 1 ప్రార్థనా శక్తి, 2 సాతాను శక్తి, 3 దేవుని శక్తి. సాతాను శక్తి ఏం చేస్తుందో చెప్పాను. దేవుని శక్తి దిగాలంటే, సాతాను శక్తి అణిచివేయబడాలంటే ప్రార్థనా శక్తి చాలా అవసరం అని చెప్పాను. స్తోత్రం. కనుక అవి మర్చిపోకూడదు. సంవత్సరం అయినా చెప్పాలా అంటే మీ లోపలికి వెళ్ళలేదు అని అర్థం. గుర్తులేదంటే ఏమి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళా, పై కూడా వెళ్ళిపోయింది వాక్యం. ఒక్కసారి ఇప్పుడు మొగల రేపుల్లో పలానా ఎపిసోడ్ ఏంటి చెప్పు అంటే చెప్తావుగా, సంవత్సరం అయినా చెప్తావు. కారణం ఏంటంటే మనస్సుతో చూస్తాం, నోట్లో ఏది కూడా తెలియకుండా చూస్తాం. సినిమా చూసేవాడు కూడా అలాగే చూస్తాను. అలాగే మనము దేవుని వాక్యాన్ని కూడా మనస్సుతో వినాలి. కొంతమంది మనుషులు ఎక్కడ ఉంటారు కానీ మనసులు ఉండవు. మనసులు ఎక్కడెక్కడో సంచారం చేస్తాయి. కనుక యేసు నామములో మీ మనసులన్నీ ఇక్కడే ఉండునుగాక, మీ హృదయములు తెరవబడునుగాక, గ్రహించే మనస్సు ప్రభు మీకు దయచేయునుగాక. కనుక ఈ పూట కూడా ప్రార్థన ఎలా చేయాలో చెప్తాను. చాలా రకాలైన బైబిల్లో 650 రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. 650 రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. కనుక ఆ ప్రార్థనన్నిటిలో చూసారండి, ఈరోజు ఒక ప్రార్థన ఏంటంటే దేవుని యొద్ద నుండి ప్రతిఫలము పొందాలంటే ఏం చేయాలో చెప్తా. చాలా మంది ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు. చాలా సమస్యలతో ఈ స్థలానికి వచ్చి ఉంటారు. చాలా ఆవేదనలతో ఈ స్థలానికి ప్రభు దగ్గరికి 3 రకాలైన గుంపులు వస్తారు. ఎన్ని రకాల గుంపులు చెప్పండి? ఎన్ని రకాల గుంపులు? 3 రకాల గుంపులు ప్రభు దగ్గరకు వస్తారు. మొదటి గుంపు వారు ఎవరంటే అప్పుల బాధల చేత బాధపడుతున్న గుంపు. చాలా మందికి ఏముంటాయి అంటే అప్పులు ఉంటాయి, ఏదో ఒక అప్పు. ఇక్కడ కూడా అయ్యా నాకు అసలు రూపాయి అంటూ అప్పు లేదు అన్నవాళ్ళు చేయొద్దండి. డోకరాలో కానీ వారాలలో కానీ అస్సలు మాకు అప్పు లేదు అన్నవాళ్ళు, అంటే ఏదో ఒక రకమైన అప్పుల చేత తిప్పల పడేవాళ్ళు ఉన్నారు. కనుక ప్రభు దగ్గరికి వెళ్తే అప్పుల బాధ ఏమైనా తీరతదేమో, ఆ సమస్య నుండి మనం బయటికి ఏమైనా వస్తావేమో అని చాలా ఆలోచన చేస్తాం. అమ్మా బాగా వినాలి. నా వాక్యం ఒక్కసారి వింటే ఇక సంవత్సరం దాకా మర్చిపోరు. అంత విపులంగా చెప్తాను, అంత విడమర్చి చెప్తాను, అంత తేలిక భాషతో చెప్తాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. కనుక
ఒకటి అప్పుల బాధ చేత వస్తాం దేవుని మందిరానికి. రెండవది జబ్బులతో వస్తాం, లేక వ్యాధులతో వ్యాధి బాధల చేత వస్తాం. ఒకటి అప్పులు, రెండు వ్యాధులు. ఏదో ఒక వ్యాధి మనను కృంగదీస్తూ ఉంటుంది, ఏదో ఒక బలహీనత మనను అడిచివేస్తూ ఉంటుంది. కనుక దేవుని దగ్గరకు వెళితే దీని నుండి ఏమైనా విడుదల వస్తుందేమో, దీని నుండి ఏమైనా చూసారండి సమస్య నుండి విడుదల ప్రవహిస్తాడేమని దేవుని చేత పరిష్కారం పొందుకుంటానికి మనం వస్తాం. ఇది రెండవ గుంపు. మూడవ గుంపు వారు ఎవరంటే ఏదో ఒక బాధ తిప్పలబడుతూ వస్తారు. ఏదో ఒక సమస్య, కుటుంబ సమస్య, బిడ్డల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, లేక ఏదో ఒక సమస్య చేత తిప్పలబడుతూ మూడో రకమైన గుంపు వారు వస్తారు. ఇది మూడు రకాలైన గుంపుల వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తారు. ఒకటి చెప్పండి. ఒకటి అప్పులు, రెండు వ్యాధులు, మూడు రకరకాల తిప్పలు, రకరకాల సమస్యలు, రకరకాల బాధల చేత దేవుని మందిరానికి వస్తారు. చూసారండి, వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన ఏ రీతిగా చేయాలి, మరి ఏ రీతిగా చేస్తే ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం వచ్చింది ఎవరి కోసం అంటే మన బాధ నుండి బయటకు రావాలని వచ్చాం, మన సమస్య నుండి బయటపడాలని వచ్చాం, లేక ప్రభు చేత సంధించబడాలని వచ్చాం. ప్రభుతో చేత ఒక్క మాట అయినా ప్రభు మనతో మాట్లాడతాడేమో అనే ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చాం. ఒకవేళ ప్రభు మాట్లాడకపోతే, ఒక దర్శనం కూడా రాకపోతే, చూసారండి చాలా నిరాశతో ఇంటికి వెనుతిరిగి వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఆవేదనతో వెళతాం. అయ్యో నేను చాలా ప్రార్థన చేసేనే, చాలా గంటలు ప్రభు సన్నిధిలో వెచ్చించేనే, ఎందుకని సమాధానం రాలేదు, ఎందుకని దేవుడు నాతో మాట్లాడలేదు, ఎందుకని నాకు విడుదల కలగలేదు, ఎందుకని ఈ తిప్పల నుండి బయట పడలేదు అని ఆలోచిస్తాం. నిరాశతో వెళ్ళిపోతాం, నిస్పృహతో వెళ్ళిపోతాం. కనుక అలా జరగకుండా ఉండాలంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటే ఇది. ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏ రీతిగా ప్రార్థించాలో, ఏ రీతిగా ప్రభు సన్నిధిలో గడపాలో, ఏ రీతిగా సరిచేయబడాలో, ఏ రీతిగా దిద్దబడాలో, ఏ రీతిగా ప్రభు దగ్గరికి రావాలో ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. స్తోత్రం. ఆ వచనంలోనే చాలా నిష్పక్షమైనటువంటి గూఢార్థాలు దేవుడు దానిలో ఇమిడిచిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి చెప్పాలా? చూసారండి. కనుక దేవుని స్తోత్రం ఎప్పుడు చెప్పినా ఆ చేతులెత్తి ప్రభుకి స్తోత్రము చెప్పాలి. హల్లెలూయా. కనుక ఈ రీతిగా మనం ఆలోచన చేద్దాం. కొంచెం వివరంగా చెప్తాను. ప్రభు అంటున్నాడు ప్రార్థించటం. ప్రార్థన అంటే ఏంటంటే ఒకటి దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఏంటంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. దేవునితో మాట్లాడటం, లేక దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం, దేవుని యొక్క ఆలోచనను మనము తెలుసుకోవటం ప్రార్థన. ప్రార్థన చాలా శక్తివంతమైంది. స్తోత్రం. ప్రార్థనకున్నంత శక్తి భూమి మీద దేనికి లేదు. ప్రార్థన సూర్యుని చంద్రుని ఆపగలిగింది. ప్రార్థన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది. ప్రార్థన అనేకమైన అద్భుతములను
ప్రార్థన. ప్రార్థనకున్న శక్తి ఇంత అంత కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకని మనము ప్రార్థన చేస్తుంటే సమాధానాలు రావట్లేదు? బైబిల్లో ఉంది, కొందరి ప్రార్థన వారు ఎదలోనికే తిరిగి వచ్చేస్తుందట. పైకి వెళ్ళాల్సిన ప్రార్థన ఎక్కడికి వస్తుంది? వారి ఎదలోనికే తిరిగి వస్తుంది. మరొక చోట రాయబడింది, వారి ప్రార్థన పాపమైపోతుంది. వారి ప్రార్థన పాపమైపోతుంది. కొందరి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళటరా. కనుక ఏ ప్రార్థనను మనం అవలంబించాలి? ఏ ప్రార్థన చేస్తే ప్రభు మనతో మాట్లాడతాడు? ఒక వ్యక్తిని ఆయన సంధిస్తే, ఒక వ్యక్తితో ఆయన మాట్లాడితే మన స్థితి మారిపోద్ది, మన గతి మారిపోతుంది. అమ్మా వింటున్నారా? ఆయన మనను సంధిస్తే, ఆయన మనతో మాట్లాడితే, ఆయన మన దగ్గరకు వస్తే మన స్థితిగతులను ఆయన మార్చివేస్తాడు. ఇక్కడ రాయుడిన మాట వింటే, యేసు ప్రభు వారు కూడా చాలా ప్రార్థన, టైం దొరికినప్పుడల్లా ప్రార్థన చేశాడు. తెల్లవారుజామునే ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. కొండల మీదకి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఏమని రాశాడంటే చదువుదాం, ఇక వాక్యంలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్టు. ఏ ప్రార్థన ఇది? ఉపవాస ప్రార్థన. చెప్పండి, ఉపవాస ప్రార్థన. ఉపవాసం, ఉపవాసం ఇది 2 అక్షరాల యొక్క కలయిక. ఉప అంటే దేవునికి, వాసం అంటే దగ్గరగా నివసించటం. చూసారా? ఇప్పుడు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించటం, దేవునికి దగ్గరగా వెళ్ళటం ఉపవాసం అంటారు. ఉపవాసము అంటే 5 అక్షరాల యొక్క కలయిక కదా. మళ్ళీ ఒక్కొక్క అక్షరాన్ని కనుక ఆలోచిస్తే ఇదొక ప్రసంగం, ఇదొక ప్రసంగం. ఉ అంటే చూసారండి, ఉపేక్షించుకొనటం. చూసారండి, ఉ అంటే ఉపేక్షించుకొనటం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూసేయండి, ప అనగా పరీక్షించుకొనటం. ప అనగా పరీక్షించుకోవాలి. 1 ఉపేక్షించుకోవాలి, 2 పరీక్షించుకోవాలి. 3వది దేవునికి దగ్గర. చూసారండి, దేవునికి లోబడిపోవాలి, వాసము చేయాలి. మనలో ఉన్న తప్పిదాలు ఏవైనా ఉంటే దేవుని ఎదుట మనం పెట్టాలి. స్తోత్రం. కనుక ప్రియమైన దేవుడు ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా డీప్గా వెళ్ళాలి. అదొక సబ్జెక్ట్. అది ప్రవర్తనను ఉపవాసము చేయనప్పుడు ఎలాగుండాలి? మనుషులకు కనబడవలనని కాక రహస్యమందునని తండ్రికి కనబడవలనని ఉపవాసము చేయనప్పుడు. ఇప్పుడు అందరూ నాతో చెప్పండి, ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కొని. అదేంటయ్యా, మేమేమన్నా స్నానం చేయకుండా ఏమైనా వస్తామా? మొహం కడుక్కోకుండా పాసు మొహం వేసుకుని ఏమైనా వస్తామా అన్నట్టుగా చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఈ 2 మాటలే ఈ రాత్రి, ఈ యొక్క పగటి వేళ ధ్యానం చేద్దాం.
ఎందుకు చెప్పాడు, ఆయన చెప్పుటలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి చూసారండి. ఒకటి, తల అంటుకొని అన్నాడు. రెండు, ముఖము కడుక్కొని అన్నాడు. ప్రభువారు ఒక్క చిన్న మాట చెప్పాడంటే దానిలో చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. అక్షరం వేరు, ఆత్మీయమైన అర్థము వేరు. మనము అక్షరార్థముగా పాటిస్తాం. ఇప్పుడు 3 రోజుల ఉపవాస ప్రార్థన అనగానే ఏం చేస్తామంటే తలస్నానం చేసి వస్తాం. అవునా కదా? చేశారా లేదా మీరు? మరి ఉమ్మంటారు ఆమ్రెడ్డి చూసారా? అంటే మీరు అక్షరార్థమే చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మీయమైన అర్థంలోకి తీసుకెళ్తాం మిమ్మల్ని. స్తోత్రం. తల అంటుకొని అని అడిగితే తలలో ఏముంటుందంటే చాలా చెడు ఉంటుంది, దుష్ట ఆలోచనలు ఉంటాయి, దుష్ట తలంపులు ఉంటాయి. చూసారండి, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, చెడిపోయిన ఆలోచన అంతా కూడా. ఇంకొక మాట చెప్పనంటే అసలు హృదయం ఎక్కడ ఉంటుంది? అమ్మా, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని పాడతాంగా. హృదయం ఎక్కడ ఉంటుంది అసలు? ఏంటో మా చెప్పరండి, గుండెల్లో ఉంటుందా? గుండెల్లో ఉంటుందా? కాదు, తలలో ఉంటుంది. హృదయం, మనస్సు ఎక్కడుందంటే చెప్పండి, తలలో ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. భూమి మీద 5 రకాలైన శుద్ధులు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని రకాల శుద్ధులు? 5 రకాలైన శుద్ధులు. ఒకటి గృహశుద్ధి. చెప్పండి, గృహశుద్ధి. అందరూ మాట్లాడాలి. చేయి తీసేయి. చూసారండి, ఇట్లా పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇది సాతానిక స్తంభం. స్తోత్రం చెప్పండి, చెప్పండి స్తోత్రం. అంటే ఉదయాన లేచి అందరూ కూడా ఏం చేస్తారంటే గృహాలు ఊడుస్తాం. అంతేనా? మీ ఊళ్ళో నెలకోసారి ఊడుతారా? చెప్పండి. ఏ తల్లి అయినా సరే, ఏ సహోదరైనా సరే ఏం చేస్తుందంటే లేచిన వెంటనే చీపురు ఎక్కడ ఉందని ఎదుగుతాం. అవునా? వాకిళ్ళు ఊడుస్తాం, ఇల్లు ఊడుస్తాం. దానిని గృహశుద్ధి అన్నాడు. ఒకవేళ ఎంత బద్ధకస్తురాలైనా 2 రోజులకు ఒకసారి ఉడుతావుగా. ఏమా 2 రోజులకు ఒకసారా, రోజుకా ఒకసారా? స్తోత్రం. అంటే చాలా మంచోడు మీరు. రెండవది పాత్ర శుద్ధి. ఒకటి గృహశుద్ధి, ఒకటి గృహశుద్ధి. గృహాన్ని ముడిచిన తర్వాత రాత్రి ఏదన్నా ఎంగిలి పాత్రలన్నీ అక్కడ చేస్తాం. ఏం చేస్తారు చెప్పడమ్మా? శుద్ధి చేస్తాం, అంతేనా? వండుకున్న దాంట్లో వండుకుంటారా? రాత్రి వండుకున్నారు, మళ్ళీ తెల్లారి కడుక్కోకుండా వండుకునే తల్లిలు ఉంటారా? ఉంటే కొంత అన్నం పెట్టాలి. కనీసం బద్ధకస్తులైతే లోపలైనా కడుగుతాం, బయట తోవకపోయినా చెప్పండి లోపలైనా కడిగి ఉండాలి. లేకపోతే ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి?
కడిగి వండకపోతే ఏది జరిగింది? వండిన దాంట్లోనే వండితే ఏమవుతుంది? చెడు వాసన, పాయిజన్ అయిపోతాయి. మీకు చెప్ప చేతగాల ఆ అమ్మ ఇట్ట చస్తామని చెప్పాలా? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. పాయిజన్ తిన్న వరకు ఏమవుతుంది? చచ్చిపోతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన పూర్వీకుల కాడ నుంచి ఈ శుద్ధి అలవాటు చేశారు. మూడవది వస్త్ర శుద్ధి. ఇల్లు ఉడిసిన వెంటనే పాత్రలు కడిగేస్తాం. పాత్రలు అయిపోయిన వెంటనే ఏం చేస్తాం? బట్టలన్నీ ఇడిసిన బట్టలన్నీ బయటేస్తాం. అంతేనా? 6 నెలలకు ఒకసారి ఇడుతావా? ఇడితే నీ పక్కన ఎప్పుడు కూర్చోలేక. కొంతమందికి చెమట కాపు భయంకరంగా వస్తుంది. స్తోత్రం. మీకు అర్థం కావటానికి చెప్తున్నాను సుమా, అవునా కదా? వస్త్ర శుద్ధి. వస్త్రాలు బయటేసి ఇప్పుడు రకరకాల సోపులు వచ్చినాయి, సర్పులు వచ్చినాయి. మా పూర్వకాలం నిర్మా సబ్బే ఎక్కాయి. నిర్మా సబ్బు, రింగు సబ్బు తప్ప ఒట్టికి పెట్టుకునేదా లైఫ్ బాయ్. మా చిన్నప్పుడు అయ్యే 50 ఏళ్ళ క్రితం. అవునా కదా? స్తోత్రం చెప్పండి. రకరకాల సోపులు వచ్చి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, బట్టలు శుద్ధి చేసుకుంటానికి ఎంత ప్రయాసపడతామో. స్తోత్రం చెప్పండి. ఇది మూడవ శుద్ధి. అందరు గుర్తుపెట్టుకున్నారా? 1 గృహ శుద్ధి, 2 పాత్ర శుద్ధి, 3 వస్త్ర శుద్ధి, 4 దేహ శుద్ధి. 4 దేహ శుద్ధి. పనులన్నీ అయిపోయిన తర్వాత తల్లులు తండ్రులైనా ఏం చేస్తారు? అది స్తోత్రం. స్నానానికి వెళ్ళిన మనము ఒక పక్కే కడుక్కునొస్తామా? చెప్పండి. అట్లా ఎప్పుడు చెయ్యం. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి అక్కడ నీళ్లు పడకూడదు అనుకుంటే తప్ప. స్నానానికి వెళ్ళిన వాడు ఏమంటే శుభ్రముగా ఒక్కసారి 2 సార్లు 3 సార్లు సొప్పెట్టి, ఒక తల్లి చెప్పింది 16 సార్లు సొప్పెడతాను రోజుకన్నా. అంటే ఓ చిన్న సబ్బు రోజుకి అయిపోద్ది. ఆమె ఉద్దేశం మంచిదే. కారణం ఏంటంటే శుభ్రతగా ఉండాలి, నీట్గా ఉండాలి. చూసారా? ఇప్పుడు దాకా నవ్వారు కదా, ఇప్పుడు చెప్తాను అసలు సంగతి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. ఈ 4 నువ్వు చేసినా చేయకపోయినా 5వ ఉంది హృదయ శుద్ధి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మాట ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అది హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి దేనికోసం అంటే, దేవుని చూడాలి అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. స్తోత్రం. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో వారు దేవుని చూస్తారు. హృదయంలో ఏముంది అని అడిగితే అపవిత్రత ఉంది. హృదయంలో ఏముంది అంటే చూసారండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, లోపల నుండి అనగా మానవుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు,
లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము వచ్చును. ఇవన్నీ ఏం చేస్తుందంటే మానవుని అపవిత్రపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ కూడా మానవుని ఏం చేస్తుందంటే అపవిత్రపరుస్తుంది. ఏ కులమైనా ఏ మతమైనా అమ్మా, మానవుడు జన్మ తరహా పాపి, కర్మ తరహా అనేకమైన పాపములు చేస్తాడు. ఇవన్నీ కూడా చూసారండి మానవునిలో భయంకరమైన చూసారండి పాపముగా మారిపోయి దేవుడిని దూరం చేసేసిందండి. నీతో మాట్లాడవలసిన దేవుడు, నీ ప్రక్కన ఉండవలసిన దేవుడు దూరాన్ని చేసేసింది. అందుకనే ప్రభువు అంటున్నాడు, హృదయాన్ని శుద్ధి చేసుకో, అప్పుడు నన్ను చూస్తావు అన్నాడు. స్తోత్రం. తల అంటుకోవటం ఏంటంటే మనస్సుని శుద్ధి చేయటం. ఎందుకంటే ఎన్నో దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనస్సులో నుండి వస్తాయి. మనసు ఎక్కడుంది? బాగా మనసు ఎక్కడుంది? మళ్ళీ వచ్చే ఎప్పుడైనా మీ అయ్యగారు పిలిస్తే వస్తా, అప్పుడు అడుగుతాం మళ్ళీ మనసు ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉందన్నావా మైకి ఇసిరేస్తా. స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆలోచించాలి. మానవుని హృదయము చెడిపోయింది, మనస్సు చెడిపోయింది. దురాలోచనలు తెల్లారి దిగితే ఎముడు ముంచాలి, ఎముడు లేపాలి, మనం ఎట్లా పైకి రావాలి. ఇంతే కదండి, అవునా కదా? స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దురాలోచనలు, ఈ జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, అవిధేయత ఇవన్నీ కూడా మానవునిలో నుండి వస్తాయి, అపవిత్రపరుస్తున్నాయి. మీరు అనుకోవచ్చు, అయ్యా అసలు ఏమి మేము చేయట్లేదు కదా అని అడిగితే చాలా చిన్న పాపం చెప్పరా, చిన్నది, అది మనకి పాపంగా అనిపించదు, అబద్ధం. ఈ రోజున సెల్ ఫోన్ వచ్చిన కాడి నుంచి మనుషులు ఏం పెరిగిపోయింది? అబద్ధాలు పెరిగిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసావు అనుకో, ఎక్కడున్నా అని అడిగితే నేను ఎక్కడున్నా, ఇదిగో ఇప్పుడే వేర్పం గుడి ఆడతారా అంటాడు. ఆయన ఉన్నారు కన్నాళ్ళు ఉంటాడు. అదే నీ భర్త ఫోన్ చేసి అమ్మాయి ఎక్కడున్నా అని అడిగితే నేను ఎక్కడున్నా బాత్రూంలోనే ఉన్నా అంటది. ఈమె ఎక్కడెక్కడో ఏదో కార్యక్రమాల్లో ఉంటుంది, అది నేను చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి. జరగట్లేదా ఇవి? చిన్న అబద్ధం అండి. చిన్న అబద్ధం ఆడితే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? బైబిల్లో ఉంది, అబద్ధమును ప్రేమించి వాటిని జరిగించు ప్రతి వాడు నరకంలో ఉంటారు. అబద్ధమును ప్రేమించి దాని చిన్న అబద్ధం ఆడితే చాలండి. చిన్న అబద్ధమే, మీరు పెద్దగా చెయ్యక్కర్లా. దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారం ఇవన్నీ చెయ్యక్కర్లా. చిన్న అబద్ధం ఆడితే చాలు, నరకానికి వెళ్ళడానికి లైసెన్స్ వచ్చినట్టే. అందుకనే ప్రభువు అంటున్నాడు, నీవు తల అంటుకో ముందు. అంటే తలలో ఉన్న, మనస్సులో ఉన్న దోషమంతటిని నీవు కడిగి వేసుకో. స్తోత్రం చెప్పరా? ఉలుకు లేదు, పరుపు లేదు అన్నట్టు చూసారండి. బయలుదేరి కూడా బజార్లో గుడ్డి పెట్టినట్టు బయలుదేరి భక్తులు దెమ్మ కుక్కలా కూర్చుంటారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి స్తోత్రం. కనుక మనం ఆలోచించాలి, ఏమనంటే మన మనస్సు తేటగా ఉందా,
మన మనస్సులో దోషం ఏమైనా ఉందా? ఏ చెడుగైనా మనను పాడు చేసిందా? ఏ అపవిత్రత అయినా మనలో కనబడుతుందేమని ఈ రోజు మనం దేవుని ఎదుట పరీక్షించుకోవాలి. స్తోత్రం. రెండవది, ముఖం కడుక్కో అన్నాడు. తలంటుకున్నవాడు మొహం దాకా రాడా? అమ్మా కాయలో ఏనండి, తల పోసుకున్నవాడు, తల స్నానం చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా మొహం కూడా కడుక్కుంటా లేదా? ఇప్పుడు ముఖంలో ఏమో ఎప్పుడు చూపిస్తా. ఒకటి కళ్ళు. ముఖంలో ఏముంది? మీ ముఖంలో ఒకసారి చూసుకొని అన్నట్టుగా ఈరోజు చూసుకోవాలి. స్తోత్రం. కళ్ళు. ఈ కంటి ద్వారా ఎంత దోషం అవుతుందో తెలుసా? బైబిల్లో ఉంది, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు కూడా చీకటిమయం. కన్ను చెడిపోయింది. మానవుని కన్ను ఏమైపోయింది? చెడిపోయింది. ముఖం కడుక్కోమంటే పైన ఇలా నిద్రపోతున్నప్పుడు అంటాం, అమ్మో బయట ముఖం కడుక్కోరాదా అంటాం. ప్రభు చెప్పింది అర్థం కాదు. ఈ ముఖంలో ఉన్న అన్నిటిలో ఎంతో దోషం వస్తుంది, దాన్ని నీవు కడుక్కో అని అర్థం. ఇది స్తోత్రం. బైబిల్ అక్కడే ప్రకటన గ్రంథంలో రాస్తాడు కదా, చూడండి 7వ అధ్యాయము 6వ అధ్యాయంలోనే 23వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయుండును. చూసారండి? 22వ వచనం కూడా చదవండి. దేహమునకు దీపము కన్నె కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. స్తోత్రం చెప్పండి. దేహము చూసారండి, కన్ను పాడైపోతుందట. కంటిలో చాలా దోషం ఉందండి. అందుకనే పెద్దలో సామెత చెప్తారు, నరుని కంటిలో నల్లరాయి అయినా, అమ్మా నరుని కంటిలో నల్లరాయి అయినా బద్దలైపోతుందట. కొంతమంది అన్నం తినేటప్పుడు చూడమానండి, ఇక అది అరగదు. విషపు కన్ను. మీరు తెలుసో లేదు కదా తెలియదు. మా అమ్మ అనేది అన్నం తినేటప్పుడు ఏదైనా వస్తాయి లోపలికి. నాకు అప్పుడు అర్థం కాల, ఏంటి లోపలికి వెళ్ళాడితే అందరు తినేది ఈ అన్నమేగా అనుకుంటా. అప్పుడు చెప్పింది, అరే ఇప్పుడు చూస్తే అరగదురా అన్న. అది బైబిల్ చెప్తుంది, కన్ను మంచిది కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ కన్ను తేటగా ఉండాలి. అందుకనే భక్తుడని ఏమంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకొనుచున్నాను. కంటితో నిబంధన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. అలవాటు లేని బ్యాచ్ కాడికి వచ్చి ఓ బాబా అన్నట్టు కొంచెం వస్తున్నారు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఆమె హల్లెలూయా అంటా ఉండాలి. స్తోత్రం ఉనుకు పలుకు ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మీరు బతికినట్టు. లేకపోతే మీరు పైకి వెళ్ళిపోయారని అర్థం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. లోకములోనికి మనలోనికి పాపం దేని ద్వారా వస్తుందంటే నెంబర్ 1 ఒకటి కన్నే. అమ్మా చెప్తున్నారా, కన్ను బాగుంచుకోవాలి. కన్ను చెడితే దేహం అంతా పాడైపోతుందండి. అవ్వ కన్ను చెడింది కాబట్టి పండు చూసింది, తిన్నది, లోకంలోనికి పాపము తెచ్చింది. స్తోత్రం.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా అపవిత్రతకు కారణం కన్నే. ఆ కన్ను చెడిపోతే దేహమంతా కూడా చీకటమైపోతుంది. కన్ను తేటగా ఉంచుకోవాలి. స్తోత్రం. ఎప్పుడైనా ఈ కట్టెల గురించి ఆలోచించామా? మళ్ళీ ఇది ఒక ప్రసంగం చూసారా? ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం. కన్ను బాగుండాలి. ఏమంటాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నానయ్యా. కన్యకుని నేను అలాగూ చూతున్నా, అలాగూ చూచినా పరమందు ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును. 31వ అధ్యాయం